వక్ఫ్ చట్టంపై స్టేటస్ కో కొనసాగించాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్రానికి వారం రోజుల గడువిచ్చింది. వక్ఫ్ సవరణ చట్టం తెచ్చినందుకు దావూదీ బోహ్రా ముస్లింలు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. వక్ఫ్ చట్టంపై స్టేటస్ కో కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వక్ఫ్ చట్టంపై దాఖలైన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేసేందుకు వారం రోజుల గడువు కావాలని కేంద్రం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. కేంద్రం విజ్ఞప్తికి సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. అప్పటి వరకు వక్ఫ్ చట్టంపై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. వక్ఫ్ బోర్డుల్లో ఎలాంటి నియామకాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్ చట్టంపై విచారణను మే 5వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వక్ఫ్ పై యూజర్ ను అమలు చేయబోమని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. అన్ని పిటిషన్లను విచారించడం సాధ్యం కాదని, తొలుత దాఖలైన 5 పిటిషన్లను విచారిస్తామని సీజేఐ సంజీవ్ ఖన్నా వెల్లడించారు. వక్ఫ్ లో ముస్లిమేతరులను నియమించరాదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని కేంద్రం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. వక్ఫ్ చట్టంపై పోరాటం కొనసాగుతుందన్నారు మజ్లిస్ ఎంపీ ఓవైసీ. తాను దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు త్వరలోనే విచారణ జరుపుతుందన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వక్ఫ్ చట్టాన్ని తయారు చేశారని అన్నారు. వక్ఫ్ సవరణ చట్టం తెచ్చినందుకు దావూదీ బోహ్రా ముస్లింలు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఎన్నాళ్లుగానో తమ డిమాండ్ అని అన్నారు. బోహ్రా ముస్లిం వర్గానికి చెందిన ప్రతినిధులు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. ఈ సమావేశంలో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా పాల్గొన్నారు. ఇంతకాలం వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ఎంఐఎం నేతలు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వక్ఫ్ చట్టం ద్వారా భూములు లాక్కుంటారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. గతంలో వక్ఫ్ బోర్డుతో ఎంతమందికి లాభం చేశారో రాహుల్, అసదుద్దీన్ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. మసీదులు వేరు, వక్ఫ్ బోర్డు భూములు వేరని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. వక్ఫ్ గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను వక్ఫ్ జాబితా నుంచి తొలగించకూడదని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా ఖచ్చితంగా ముస్లింలే అయ్యుండాలని సూచించింది. మతంతో సంబంధం లేకుండా ఎక్స్ అఫీషియో సభ్యులను నియమించొచ్చని పేర్కొంది.